అదే ఒక్కడు కొడుకు అయితే కొడుకు నేను 2,700 ధనం ఉన్నది అని చచ్చిపోయినాక తెచ్చుకో కొడుక అని చెప్పాడు. చెప్పి ఇక తండ్రి పానం చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయినాక ఏం చేసాడు, ఇక మంచిగా తీసుకుపోయాడు. తండ్రిని దానం చేశాడు, జనవాదాలు తీసాడు. తక్కువ 100 ఎకరాల చెలక 2-3 అంతల బంగ్లాలు, ఇల్లు దిట్టంగా ఉన్నట్టు. అయితే ఏం చేసాడో పారేసినాక ఇక పోయి మంచిగా గుర్రపోతును కోసి గలబాలు తెచ్చి గలబాలు యంత్రం కట్టి ఆ దేవుని దండం పెట్టి గలపాడితే 2 బోట్లు వేసాడు. 2 బోట్లు వేసాక ఏ గన్ను లేవు గిన్నె లేదు. ఏమిలే ఇక తవ్వి అంతులేని రోజు తవ్వినా కానీ బంగారం వెళ్తాను. అందులే కంటే దాని అందులే కూడా 7 ఒక్క ధనం లేదట. ఇక తవ్వి కూలలో పెట్టిండు, జితగాల పెట్టిండు, నాదగాల పెట్టిండు, ఆ కుక్కిలను పెట్టిండు, ఈకిలను పెట్టిండు, అన్ని పెట్టి ఏదో తీస్తానే ఇవాళ మొత్తం బంగ్లాలు అమ్మిండు, భూమి అమ్మిండు, జాగ అమ్మిండు, దొడ్డి అమ్మిండు, ఆడి మొత్తం ఏమిలో కూడా అమ్మి ఇక బుడబోసి పెట్టుకున్నాడు. బుడబోసి కొడుకు ఇంటికి అడకదేమి సార్. ఇలా ఈ అడకదేమి సార్ అంటే ఏం చేసిండు, ఇలా నేను అడకదేమితాను లెక్క కూడా పెడుతున్నాడు. నా భూమి బాగా జాగ బాగా ఈ బంగారం బంగారం అని చెప్తే ఏం చేయాలని బుడబోసి పెట్టుకొని ఈ లక్ష్మణ్ చెల్లి అయితే అట్లా 6 కుదపలిచాడు. బాగానే ఉన్నాడు ఇటు కూడా. అయితే ఇక ఇలా ఇంటికి దొరకపోతాను. ఇవాళ మార్కెట్కి పోతా, మార్కెట్కి పోయి మంచిగా కట్టిన తినొచ్చు ఇవాళ అని అక్క ఇప్పుడు చెప్పలేనా చెల్లానా కానీ అక్క ఇక మా అక్క పోయాలి కట్టిన తినొచ్చానని పోయాడు. పోయి ఇక పోతారు బొడబోదుకొని పోతారు. ఇక అక్క చూసింది, తమ్ముడు వస్తాను తమ్ముడు రాదు అని తమ్ముడిని తీసుకుపోయి మంచి స్నానం చేపించి ఆ బుడగోజి పిండి అదే మళ్ళీ బుడగోజి పెట్టుకొని కూర్చొని మంచిగా పీట వేసింది. భోజనం పెడతాను తమ్ముడికి. పెట్టినాక ఇక పోయి దవాదా పోయి కుండలన్నీ గోకింది అక్క. కుండలను గోకి ఇక ఇంత మాసక తెచ్చి ఇక దేని సమయాన్ని ఆ గిన్నెలో పెట్టింది అక్క. పెట్టగానే చూసి అయ్యో నాకు ఎంత కట్టం వచ్చాయి కదా ఏమన్నా ఇలా లేక వచ్చి ఇప్పుడు అక్కడ ఇలా మార్కెట్కి వస్తే కట్టిండు పోయినా సమయం బాగుందాం అనుకుని ఇంత అయిపోయాడ ఈ సొమ్ము కాలిపోను మా చెక్కలు తెచ్చిపెట్టా కదా అని పొలవాళ్ళు వేసుకుంటా ఆ మా చెక్కలు తీసి ఆ జాలాడి కింద పెట్టి అక్కడ పోతున్నా పోతాను పైన అని అన్నా. రాగా కొంతలోకి వచ్చింది. కొంత రాగా ఆ లాజేని సాహసం చేసేవాడు నేను ఇల్లు కలిసాడు. కలిసి ఏందిరా అని బుడబడి పెట్టుకున్నాడు. ఇట్టున్నాడు కదా ఏం చేయాలని ఆయన మన ఆయన సంపాదించిండట. ఇక 2 గుట్టల సందులట, 7 గుట్టల ధనం ఉన్నదట. అన్నీ తెచ్చినాక తెచ్చుకొని కొడుక అన్నాడు. కూలీలో పెట్టిన బియ్యం మీద జాగల మీద భూముల మీద వదల మీద అన్నీ అమ్ముకున్నా నేను బుడగొని దొరిక ఊళ్ళో తిరుగుతున్నా. అలా ఏం చేయాలో నాకు ఈ ఖర్చు వచ్చిందని అన్నాడు. ఓ అది ఇచ్చోడా ఇంత మాత్రమే గిట్ట పని చేసుకున్నారా అయిదాం కదా ఇక పోదాం రా అని వాడు అని తీసుకొని 6 కూడా అందులో పోయి 10 ఏడాది ఇచ్చిందట, 5 మంత్రాలు తీసుకొచ్చిందట. ఇక రోజు పూజలు చేసుకున్న మంత్రాలు చదువుకుంటా చేసి అప్పుడు గడబారు యంత్రం కట్టిదట, ఏడలు వేసిందట, పండుగ చేసిందట. ఇక అది పోయి
గడబా తీసుకొని కొన్ని కొట్టి అన్న ఒక్కటే పోతాయి అని కాదు చెప్పినాడు. ఈ గడబాలు తీసుకొని ఇట్లా తీసి పెడితే నేను ఎలా వాడు పోయి 3 రోజు పోయి గద రోజు పోయి కన్నాడు కదా అది పెట్టిన ఇలా ఉన్నది ఇక అన్నాడు. అన్నాక ఇక వాడు దాన్ని పెట్టాలని ఇక చెయ్యి ఇలా 7 బెక్కల దానం తీసుకున్నాడు. 7 బెక్కల దానం తీసుకొని వానికో బెక్కల దానం ఇచ్చిండు. ఈ 6 బెక్కల దానం తెచ్చిండు. ఇలా ఈ 6 బెక్కల దానం తెచ్చి ఇక ఏమున్నది మళ్ళా బియ్యం కొన్నాడు, జాగు కొన్నాడు, ఇల్లు కట్టి ఆలు కట్టి గొడ్డ కొన్నాడు, బర్ర కొన్నాడు, మేకల కొన్నాడు, ఆయన కొన్నాడు. ఇక మళ్ళీ లేచిపోయినాడు. ఇక వాడు లేచిపోయినాక వాడు ఏం చేసాడు, అదే మా అక్క నేను ముద్ద కొట్టుకొని పోతే మా తమ్ముడు పిచ్చోడు అని దుఃఖపోతే మా చెక్క చెప్పి ఇవాళ పోతుంది ఎట్ట పోతున్నాం అని మంచిగా దోతులు కట్టు అంగీలు కట్టుకొని మంచిగా సొమ్ములు పెట్టుకొని మంచిగా సవర గచ్చలు కట్టుకొని గడ్డ కట్టుకొని గజ్జలు కట్టుకొని ఆ గల్ల అనగా అక్కిడికి పోయినాడు. అక్కిడికి పోతే మా సమయాలు మంచి స్కూల్ కొత్త మంచి కొత్త అనేది అని అక్క అది దాదా ఎదురు పోయిందట. ఎదురు పోయినాక ఇక దాదా తీసుకొచ్చేది కూర్చొని ఇచ్చినాక అలా బాబు వచ్చిన నీళ్ళు ఇచ్చినట, మంచిగా కోలకు వచ్చినట. ఇక అలా బావను బావమర్దిని పీల మీద కూర్చోబెట్టి అన్నం తెచ్చి పెట్టిందట. మంచిగా 4 సేర్లు అన్నం తెచ్చి పెట్టిందట. తమిళకి పెట్టాక వాడు ఇస్తారు కలుపుకొని ఒక్క బుక్క కలుపుకొని నోట పెట్టుకోలేదు పోయి వలవల ఏడ్చిందట తమ్ముడు. ఏడ్చి ఏంది ఇవాళ సొమ్ము ఉంటేనే చుట్టాలు నా దగ్గర సొమ్ము ఉంటేనే ఇలా కళగా చెప్పి నా దగ్గర ఏం లేకపోతేనే మా కళను కడుగు చేసి ఇవాళ ఉండేవాటిగా తమ్ముడు అని పిలుస్తాను అడిసిలో తెచ్చి పెట్టిందని బరోబరు ఏడుతాడు. అలా బాగున్నాడు కదా ఎందుకు ఏడుతాను ఏది చెప్పరాదా నాదే చెప్పరాదా అన్నాడు. బాబా చెప్తారా అని తీసుకుపోయి ఇక బండలు పెట్టి చూపిస్తున్నాడు. ఆ బండల ఇష్టాలు అన్నీ మార్చక్కరట. ఇట్లా పెట్టింది మార్చక్కలు పెట్టింది అని చెప్తారు. చెప్పాక బాగా నీ సొమ్ములేదా గిట్ట చేస్తా గద పెడతా నీకేం పెట్టింది నీకు సొమ్ము లేదా దాని లేదా అని ఇంకా నాటం చేయాలా నీ అటు చేస్తా అని నా చదవాలి తెచ్చిందట. ఇక నీ భూ అవుతుంది నువ్వు వద్దు ఇంటి దగ్గర నీ లెక్క ఆ లెక్క వచ్చి మా దూరం